ORR జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అమిత్ భర్దర్ నేతృత్వంలో సోమవారం ఉదయం జిల్లా ప్రధాన కేంద్రంలోని పోలీస్ శాఖ అధికారులతో వార్షిక నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు రకాల కీలకమైన అంశాలపై చర్చించారు. ముందస్తు ఇంటెలిజెన్స్ సమాచారం, నివారణ చర్యలు, తక్షణ స్పందన, వ్యూహాత్మక ప్రాంతాల్లో బలగాల మోహరింపు, సమర్థవంతమైన బీట్ వ్యవస్థ, ప్రత్యేక డ్రైవ్లు, విజిబుల్ పోలీసింగ్, ఆధునిక సాంకేతికత వినియోగం మరియు ఇతర శాఖలతో సమన్వయం వల్ల అల్లూరి సీతారామరాజు జిల్లాలో శాంతి భద్రతలు పూర్తిగా నియంత్రణలో ఉన్నాయని ఎస్పీ అమిత్ భర్దర్ తెలిపారు. జిల్లా పోలీస్ శాఖ ప్రజల సంపూర్ణ సహకారంతో శాంతి భద్రతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ నేరాల నియంత్రణ, గంజాయి నిర్మూలన, మావోయిస్టు కార్యకలాపాల అణచివేతలో విశేష ఫలితాలు సాధించామన్నారు. జిల్లా పోలీస్ శాఖ ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుందని ఎస్పీ పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లాలోని డీఎస్పీలు తదితరులు హాజరయ్యారు. మన జిల్లాలో 2024 జరిగిన ఈ సంవత్సరం 2025లో జరిగిన నమోదైన క్రైమ్, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలాగా ఉంది, అదేవిధంగా పోలీస్ తరఫున ప్రివెంటివ్ మెజర్స్ ఈ చట్టం బాధ్యత ఎలా మనకి అమలులో తీసుకొచ్చాం, ఇవన్నీ మీ సమక్షంలో చూపించడం జరిగిన ముఖ్యమైన కొన్ని పాయింట్స్ మీ అందరికీ మళ్ళా ఒకసారి చెప్తుంటాం. దాంట్లో జిల్లాలో ఐపీసీ క్రైమ్స్ మనకి మేజర్గా చూస్తే బాడీ ఆఫెన్సెస్, అదేవిధంగా ప్రాపర్టీ ఆఫెన్సెస్, గాంజా ఆఫెన్సెస్ చేసే ఈ సమస్య. దాంట్లో ముఖ్యమైన బాడీ ఆఫెన్సెస్ లో బాగా రిడక్షన్ వచ్చింది. మనకి గాంజాయి కేసెస్ లో కూడా 56% రిడక్షన్ వచ్చింది. గాంజాయి కేసెస్, ఎన్డీపీఎస్ కేసెస్ లో ముఖ్యమైన మనకి జీరో కల్టివేషన్ కారణంతో ఈ పర్ఫార్మెన్స్ బాగానే వచ్చింది. అదేవిధంగా మనకి ఫోకస్ చేయాల్సిన కొన్ని కేసెస్ మన సమక్షంలో వచ్చిన దాంట్లో ప్రాపర్టీ ఆఫెన్సెస్, ముఖ్యమైన బైక్ థెఫ్ట్ ఆఫెన్సెస్ పెరిగినాయి. అదేవిధంగా మన జిల్లాలో ఈ సంవత్సరం సోషల్ మీడియా కేసెస్ లాస్ట్ ఇయర్ కొద్దిగా తగ్గించిన, బట్ ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో అండ్ సైబర్లో జరుగుతున్న క్రైమ్ పైన కొద్దిగా ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్స్, జిల్లాలో జరిగిన రోడ్ యాక్సిడెంట్స్ లో పర్సెంటేజ్ వైజ్ మనకి ఇంక్రీజ్ అయినాయి. 2% మాత్రం, ఈ 2% కూడా ఏజెన్సీ ప్రాంతంలో విషయం పైన ఎస్డిపిఓస్, సిఐ అండ్ ఎస్హెచ్ఓస్ కి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగినాయి. ముఖ్యమైన మనకి టెక్నాలజీని ఉపయోగం పెట్టి ఎక్కడైనా మనకి క్రైమ్ ని ఎలాగా ప్రివెంట్ చేయాలి, అదేవిధంగా మనకి డిటెక్షన్ చేయాల్సిన బాధ్యత ఉంది. సో ఇప్పుడు మీడియా బంధువులందరికీ లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా మనకి చర్చ చేయడం జరిగింది. లా అండ్ ఆర్డర్ విషయంలో ముఖ్యమైన మనకి ఎల్డబ్ల్యూ ప్రాంతం అది. సో మావోయిస్ట్ ఈ ప్రాంతంలో మళ్ళగా రావద్దు, దీనికోసం మనకి 3 రకాల స్ట్రాటజీ వర్క్ అవుతుంది. ఒకటి సరెండర్ అనేది, వాళ్ళని సరెండర్ చేసి అరెస్ట్ చేసి వాళ్ళని మావోయిస్ట్ యాక్టివిటీస్ నుండి దూరంగా చేయాలి. అదేవిధంగా కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్స్ పెట్టి జరుగుతున్న మిలిషియా నెట్వర్క్ ని బ్రేక్ చేయాలి కోసం. అదేవిధంగా ఈ గిరిజన ప్రాంతంలో ఎస్పెషల్లీ ఇంటీరియర్ విలేజెస్ లో ఏమైనా సమస్య ఉన్నా దీనికి వాళ్ళని బయట స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ తో వాళ్ళకి ఇన్కమ్ ఇంప్రూవ్ చేసి వాళ్ళు మావోయిస్ట్ తరఫున ఎక్కువగా అట్రాక్షన్ రావద్దు. ఆల్రెడీ జిల్లాలో ఎడ్యుకేషన్ సంబంధించి ప్రభుత్వం చేసిన ఇనిషియేటివ్ డీప్ రూట్ లో కూడా వెళ్ళిపోయినా కొన్ని చోట్ల ఇప్పుడు కూడా మనకి కొన్ని ఎన్రోల్మెంట్ సంబంధించి, అదేవిధంగా డ్రాప్ అవుట్ సంబంధించి ఇష్యూస్ ఉన్నాయి. బట్ అడ్మినిస్ట్రేషన్ ఖచ్చితంగా దీన్ని సరిగా తీసుకుంటున్నాయి. సో మన తరఫున స్కిల్ ఇంప్రూవ్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ లో బాగా పబ్లిక్ పార్టిసిపేషన్ పెరిగినాయి. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా మనం మాట్లాడే సమయంలో సరళ ఇనిషియేటివ్ లో మారేడుమల్లి ఐటీడీఏ పరిధిలో ఈ రోజు ప్రోగ్రామ్ జరుగుతున్న దాంట్లో కూడా నియర్లీ 70 to 75 మహిళా టైలరింగ్ కోర్స్ కి ఇప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతున్నది. మూడో మనకి ప్రాంతంలో వెపన్స్ తో సహా తిరిగే వాళ్ళు మావోయిస్ట్ ఎక్కడి నుండి రావచ్చు, వాళ్ళు ఖచ్చితంగా పోలీస్ విల్ టేక్ డిసిసివ్ యాక్షన్. సో ఈ ప్రాంతంలో పబ్లిక్ కి ఇబ్బంది పెట్టే వాళ్ళకి ఈ ఏమైనా పాసిబిలిటీస్ ఇప్పుడు జీరో. ముఖ్యమైన గిరిజన్ని భయం పెట్టి వాళ్ళు